మనకు మన సబ్స్క్రైబర్స్ యూట్యూబర్స్ ఉంటే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మనం కలవడానికి రైటర్ కానీ అయితే వస్తుంది. శ్రీశైలవాస శ్రీమల్లినా మొత్తం ముఖేష్ అంబానీనే గుర్తొస్తుంది. తర్వాత ఓపెన్ చేసి కావాల్సింది గేట్లు అనేది రాండి శ్రీశైలం రాండి ఓపెన్ చేసి ఒకటి కాదు 7 గేట్లు ఓపెన్ చేసి రండి భయ ఎన్ని రోజులు ఇంట్లో కూర్చుంటారు చెప్పు. कहाँ से आ रहे? किधर से आ रहे? हरिद्वार. ओहो केदारनाथ. अरे वाह केदारनाथ. केदार. Hey Chintu, excuse me Chintu, hi. How are you? What is your name? भैया थैंक यू भैया. फिर आए बस रिटर्न दे तुम. ओके ना? స్టాండ్ ఇచ్చిపోయింది ఇప్పుడు ఎట్లా చేయాలని అర్థమవుతలేదు. స్టాండ్ ఇచ్చిపోయింది ఇప్పుడు ఎట్లా చేయాలని అర్థమవుతలేదు. శ్రీశైలం వచ్చాక స్టాండ్ వెళ్ళిపోయింది. ఇదేంది డ్రీమ్స్. సో గాయస్ హర్షాన్ బాయ్స్ టీమ్ కాటేజ్ దగ్గరికి అయితే వచ్చినాం. చూడొచ్చు గాయస్ ఇది. అరే అన్న కళ్ళలేస్తా కంపల్సరీ బాగా. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రడన్ అని 04. సో ఈరోజు బండికి అయితే పూజ చేసి రైడ్ విశేషాలని గోప్రవిలో కలుసుకుందాం. చలో. వెల్కమ్ బ్యాక్ టు మోటో వ్లాగ్ గాయ్స్. సో ఈరోజు అయితే శ్రీశైలంలో గేట్లు ఓపెన్ చేసిరని చెప్పేసి శ్రీశైలం అయితే వెళ్తున్నాం. గేట్లు నిన్ననే ఓపెన్ చేసిర్రు. సో ఈరోజు రైడ్ సడన్గా ప్లాన్ చేసి వెళ్తున్నాం. నా ఆర్సీ 200 పైన ఇంకా ఆర్సీ 125 వినోద్ బ్రోది సోలో రైడ్గా అయితే వెళ్తున్నాం. నేను ఇంకా వినోద్ బ్రో సోలో రైడ్ ఇద్దరమే వెళ్తున్నాం, ఇంకా ఎవరు లేరు. శ్రీశైలంలో గేట్లు ఓపెన్ చేయక 4-5 years అవుతున్నట్టుంది. ఇప్పుడు ఓపెన్ చేసారు చాలా రోజుల తర్వాత. ఓకే మళ్ళీ ఓపెన్ చేసారు గేట్స్. సో రైడ్ అయితే మనం శ్రీశైలంకి ఇప్పుడు గంగమ్మ తల్లి కర్ణించి వానలు గట్టిగా పడ్డాయి 2024లా. సో ఇప్పుడు శ్రీశైలంలో పాతాళ గంగ పాలపంగుడు వంగుతుంది మళ్ళీ 3-4 years తర్వాతకి. 2024లో పాలపంగుడు వంగుతుంది. లాక్డౌన్కి ముందు ఓపెన్ చేసారు అనుకుంటా, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసారు. సో ఆ గేట్స్ ఓపెన్ చేసానికి స్పెషల్గా ఈ రైడ్ అనేది ప్లాన్ చేసి ఫస్ట్ ఫ్యూల్ అప్ చేయించుకొని వెళ్ళిపోవాలి కదా సీదా. మార్నింగ్ 8కి వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు టైం చూడండి 10:26 అవుతుంది టైము. మస్తు లేట్ అయిపోయింది. వెళ్దాం అనుకుంటే బండి పూజ చేసిన తయారయ్యేలాగా మా దిమాగ్ ఖరాబ్ అయిపోయింది అంతా. ఇక్కడే ఉంటుంది మన ఎక్కడికైనా పోదామంటే వెళ్ళాం జల్దీ. ఇంకా గాయస్ అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారని కోరుకుంటున్నా, మంచిగా ఉండాలని కూడా కోరుకుంటున్నా. చూడండి గాయస్, ఎంజాయ్ చేయండి బ్లాగ్ ని. మంచిగా శ్రీశైలంలో గేట్ తెరిచిర్రు, అందరు రాండి గాయస్ చూడండి. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఏమో తెలియదు. మళ్ళీ శ్రీశైలంలో గేట్ వేయించుకున్నా, ఫుల్ ట్యాంక్ కొట్టించిన. ఎంత 950 ఏమో పట్టింది ఫుల్ ట్యాంక్. నన్నైతే కలిసేసేద్దాం యాదగిరి నాన్నని. అన్నకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, కడతాల్ విలేజ్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్. అన్నకి కలిసేసి వెళ్దాం. చిన్న ప్రాబ్లం ఉంది, అది కలిసేసి వెళ్దాం. ఉన్నాడో లేడో. హాయ్ అన్న, శ్రీశైలం వెళ్తున్నా. శ్రీశైలం తిప్పైపోయినా ఆగానా అన్న గల్లలేవని పైసలు ఇస్తున్నా 100 రూపీస్. ఇది గల్లలేయాల శ్రీశైలంలో. అరే అన్న గల్లలేస్తా కంపల్సరీ. బాయ్ అన్న, బాయ్ బ్రో. రెయిన్కోట్ ఇది స్టాండ్ తో దమ్దమ్ అయిపోయింది. ఊకే బండి నన్ను కింద పెడితే మొత్తం స్టాండ్ మొత్తం కిందకి అయిపోతుంది. ఇందులో ఇప్పుడు హైలైట్ ఏముందంటే 69 minutes అవుతుంది మనము రైడ్ స్టార్ట్ చేసి. 69 minutes లా 63 kilometers కవర్ చేసినాం. యావరేజ్ వచ్చేసి పర్ లీటర్ 60 kilometers అని చూపెడుతుంది. పర్ లీటర్ 60 kilometers. కేటీఎం 60 kilometers ఇస్తాడంట గాయస్. మా అమ్మ 60 kilometers ఇస్తుందా? ఇయ్యదు కానీ 40 kilometers ఇస్తుందా, 40-35 ఇస్తున్నా అరౌండ్.
ఇంకా శ్రీశైలం వచ్చేసి 130 కిలోమీటర్స్ ఉంది. వినోద్ బ్రో మెల్ల వస్తుందని చెప్పేసి ఆయన ఇగో వచ్చేసి నా ఇంకనే ఉన్నాడు. నేనేమో నా ఆర్సీ 200 కదా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. వినోద్ బ్రో మెల్ల వచ్చేసిండు. ముంగటాయలు లేపుతున్నా గాలిలా వీళ్ళు కొట్టు బాయ్. జస్ట్ ఇక్కడ లైన్అప్ ఫోటోలు తీద్దామని చెప్పేసి ఇక్కడ బండి ఆపినాము. నా బండి ఉంటుందా స్టాండ్కి ఎందుకు పోతుందా? డిండిలా ఇంత మంచి లొకేషన్ ఉందని ఇప్పటి వరకు తెలియదు. శుభన్ విగ్రహం చూడండి గాయస్ ఎంత మంచిగా ఉంది. శుభన్ విగ్రహం ముంగట మన బండి లైన్అప్ చేసినాం స్టోరీ పెడదామని చెప్పేసి. దిండి మెయిన్ రోడ్ సైడ్కే ఉంది అది ఒకరికి. ఈ అన్న చూడండి గాయస్ హ్యాండ్స్ ఆఫ్ అన్నకి. బండి తీసుకొని చాలికి బండి తీసుకొని బయటకు వెళ్ళండి అన్న. ఖాళీ చూస్తారా ఏం చూస్తారో అర్థమైతలే. ఏందో అడుగుదాం. మొత్తం ఆరెంజ్ కలర్ టీ షర్ట్లు వేసుకోరు. ఏందో అడుగుదాం ఇలానే. क्या भाई क्या है? हाँ क्या हुआ कहीं को ऐसा काली कर रहे रैली है? मल्लिकार्जुन श्रीशैलम श्रीशैलम हाँ हाँ वीडियो चल रहा हाँ आ रहा है बोलो कहाँ से आ रहे किधर से आ रहे? हरिद्वार ओहो केदारनाथ अरे भाई కేదార్నాథ్ చూస్తూ వస్తురంట గాయసీలు. హరిద్వార్ ఉత్తరాఖండ్ శ్రీశైలం వెళ్తురంట. ఉత్తరాఖండ్ నుంచి వస్తురంట. బాగా గ్రేటే వీళ్ళు చూడు ఇట్లా వస్తారు. ఉత్తరాఖండ్ హరిద్వార్ నుంచి వస్తురంట చూడు. నడుచుకుంటూ పోతున్నా అన్నాయిడా. హ్యాండ్స్ ఆఫ్ గాయస్ వీళ్ళకైతే బాబా బాబా చూడండి గాయస్ ఎట్టు ఉరుకుతుండు. మొత్తం ఎందుకు ఉరుకుతుండేమో అర్థమవుతుంది. మొత్తం ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకొని ఉరుకుతురు. దేనికి పోతురు ఏమో అర్థమవుతలే కానీ ఉత్తరాఖండ్ నుంచి వస్తుంటే గ్రేటే. కోపలు స్ప్లెండర్ ప్లస్ లో వచ్చారు కార్లు తీసుకొని వచ్చారు. మన భయ హాయి చెప్తున్నారు. మొత్తం బుర్ర పాడు ఉంటాయి ఖాళీ మనతోని. చెప్పులు లేకుండా ఏం లేకుండా ఎటు ఉరుకుతుంది చూడండి గాయస్. బాయ్ బ్రో. ఉత్తరాఖండ్ నుంచి అవసరం అంటారు. గాయస్ ఇలా టాస్క్ ఏంది తెలుసా? ఆ కంచాని కింద ఎవరు బండిలు ఎక్కివద్దంట. కేదార్నాథ్ నుంచి ఆ వాళ్ళు ఇటనే నడుచుకుంటూ వస్తురంట వాళ్ళు. అంటే ఒకరి తర్వాత ఒకరు తర్వాత ఒకరు వాళ్ళు వస్తురంట. కంచాన్ని మాత్రం కింద పెట్టొద్దంట. ఏందో పరిషత్ మనకు తెలియదు కానీ అది మాత్రం కింద పెట్టొద్దంట. కింద పెట్టకుండా ముంగడు వేతురు ఆగుతురు ముంగడు పోతురు ఆగుతురు అది తీసుకుంటారు. కంచం ఆగో అదే కంచం నుంచి ఇప్పుడు మళ్ళీ ముంగడు పోతారు ఆగుతారు చూడండి. కొంచెం బాగానే ముంగడు పోయి అన్న ఇస్తాడు మళ్ళీ కంచం. ఈ అన్న తీసుకుంటాడు కంచం. ఆయన ముక్కి తీసుకుంటుండు మొత్తం డిఫరెంట్ ఉంది. అమ్మో కేదార్నాథ్ నుంచి ఉత్తరాఖండ్ నుంచి నడుచుకుంటూ రావాలంటే గ్రేటే. వీళ్ళు కంచం ఏముందేమో అమ్మాయి. లెట్స్ గో వెళ్ళిపోదాం. Hey Chintu, excuse me Chintu, hi. How are you? What is సో గాయ్స్ వచ్చేసాం గాయ్స్ శ్రీశైలం ఫస్ట్ కట్ దగ్గరికి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ కట్ ఎక్కబోతున్నాం గాయ్స్. చెక్ చేయండి వ్యూ మొత్తం కొండలు. ఈ కొండల మధ్య నడిపించుంటే ఫీలే వేరుంటుంది ఈ శ్రీశైలంలో. నాకు శ్రీశైలం కదా నల్లమల బండి లొకేషన్ మంచిగా ఉందని చెప్పి బండి ఆపితే బండి మొత్తం కిందికి అయిపోతుంది. మొత్తం స్టాండ్ మొత్తం చూడండి ఎట్లా అవుతుందో. స్క్రూ మొత్తం ఊసిపోయింది. మరి ఇప్పుడు ఎట్లా చేద్దాం మరి? అయ్యా అది రీపోయింది బ్రో మొత్తం. ఇది రీపోయిందిగా మొత్తం. అయ్యా మొత్తం ఇది రీపోయింది. ఇది ఇగో నటుబడి కిందకోంగ ఒకసారి. స్టాండ్ ఊసిపోయింది. ఇప్పుడు ఎట్లా చేయాలని అర్థమవుతలే. పెద్ద టాస్క్ వచ్చేసింది. నాకు కట్టాలి ఇక కట్టాలి. ఆ బ్రో ఇట్లా కడదామా? కట్టాలి మరి. ఇట్లా కడదామా? కాలు ఎట్లా పెట్టుకుంటావు మరి ఎట్లా వేయడం మరి? ఫస్ట్ స్టాండ్ తీను. ఏ స్టాండ్ తీయాలి? స్టాండ్ తీయంటే స్టార్ట్ అవుతుంది. స్టాండ్ తీయంటే నా పైకి తీయాలా? సరే పైకి తీయాలంటే పెద్ద టాస్క్ ఉంది కదా ఇప్పుడు. ఆయిల్ అంటుంది మొత్తం. ఏడుంది దాంతో స్టాండ్ ఇక్కడ కట్టేసాం. మొత్తం బోర్డులో నూసిపోయినాయి. ఈ సెన్సర్ అయిపోయింది అనుకో ఇక మాది ఏం లేదు. ఆగమాగం అవుతాం మేము. ఏం టికెట్ తీసుకోవాలి ఆగమాగం అవుతాం మేము. ఇప్పుడు ఏందో ఇంత దిమాగ్ ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు ఇదంతా. ఇప్పుడు మన్నూరుకి పోయి మన్నూరులో ఎట్లా సెట్ అయినా సెట్ అవుతుందా ఎట్లా అవుతుందో చూద్దాం పోయి.
అంతా మూడ్ ఆఫ్ అయిపోయింది మొత్తం. ఒకసారి కనుక పోయింది అనుకో బండి స్టార్ట్ కాదు గుర్చి పోతాం మనం ఈజీగా. అది స్టాండ్ కూడా పెట్టి మన వైరే తీపిచ్చేయాలి మొత్తం. మనం మనూరు పోదాం ఆడ ట్రై చేద్దాం ఏమన్నా ఓకే అనిపిస్తే స్టాండ్ ఒకవేళ చేంజ్ చెప్పితే. సో గాయస్ అయ్యో మన బండి పరిస్థితి చూడండి గాయస్. అన్న స్టాండ్ ఒకటి పైప్ ఇచ్చిండు, మళ్ళీ తెచ్చిస్తామని చెప్తే పైప్ ఇచ్చిండు. అనటానికి పైప్ ఇచ్చిండు అన్న, పైప్ ఇచ్చిండు. మళ్ళీ వచ్చినాక ఇస్తామని చెప్తే పైప్ ఇచ్చిండు. మళ్ళీ వచ్చినాక రిటర్న్ ఇవ్వమని చెప్పి అన్న అడగంగానే ఇచ్చిండు, ఒక పైప్ ఇచ్చిండు. రాడ్ని జుగాడ్ చేసి సెట్ చేసినాం. ఈ రియల్ ఏమో స్టాండ్ ఊసిపోయింది, అదేమో సెన్సర్ ఎడబోతుందని భయం అవుతుంది. ఇది ఇప్పుడు నా బండి పెట్టాలన్నా భయమే. ఇది స్టాండ్ లేదు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. గాయ్స్ మళ్ళీ బుర్ర పాడుంటుంది అంటే నాకు కారణం కావాలి. అన్నీ అయినా మర్చిపోవాలి, అన్ని దిమాగ్ ఖరాబ్ అన్ని. శ్రీశైలం అంటే ఏంది? పుణ్యక్షేత్రం, జ్యోతిర్లింగం. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో నా డ్రీమ్ ఉండే ఒక స్పోర్ట్స్ బైక్ తీసుకొని మంచిగా శ్రీశైలం పోదాము మంచిగానే. స్పోర్ట్స్ బైక్ తీసుకొని వచ్చిన శ్రీశైలం వచ్చినాక స్టాండ్ ఇరిగిపోయింది. ఇదేంది డ్రీమ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది కానీ స్టాండ్ ఇరిగిపోయింది, టాబుల్ ఇచ్చింది, మొత్తం ఆగం చేసేసింది. ఈరోజు మంచిగా దోస్తులు అందరూ కలిసి వచ్చినట్టు మంచిగా నడపన చేస్తూ ఉంటారు. సో గాయస్ ఆక్టోపస్ వ్యూ పాయింట్ కి అయితే పోతున్నాం గాయస్. బ్రో మొత్తం గోపురం మొత్తం ఆగమాగం చేస్తుంది. పర్షన్ బాస్ హాయ్ లచ్చానా, ఇక్కడ వచ్చానా? పర్షన్ బాస్ ఇదేనా కడుతుంది? ఇక్కడేనా? ఇమ్రాన్ ఉండా? మనకు మన సబ్స్క్రైబర్స్ యూట్యూబర్స్ మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం కలవడానికి రైడర్ కానీ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సో గాయస్ పర్షన్ బాయ్స్ టీమ్ కాటేజ్ దగ్గరికి అయితే వచ్చినాం. చూడొచ్చు గాయస్, ఇది ఇమ్రాన్ ఈ మొత్తం బ్యానర్లు అవి ఉన్నాయి చూడొచ్చు. పర్షన్ బాయ్స్ టీమ్ది మొత్తం ఇట్లా నీట్గా ఉంది. ఇప్పుడే పర్షన్ బస్ టీం వాళ్ళ అది కెఫే ఉంది, అది ఉంది ఆ రూమ్స్ ఇది. అక్కడైతే వెళ్ళినాము. ఆ లోపల వ్యూ చెక్ చేసారు కదా. ఆయన లచ్చన్నబి కలిసిండు అక్కడ. ఇమ్రాన్ 6కి 7కి వస్తా అంట. ఇమ్రాన్ రూమ్స్ ఇస్తున్నాడు, రూమ్స్ బి అవైలబుల్ ఉన్నాయి. డ్యామ్ పక్కకే ఉంది చూడండి, ఎప్పుడు వచ్చినప్పుడు చెక్ చేయండి. డ్యామ్ పక్కకే ఉంది అది. ఆ లచ్చన్న నేను సడన్లీ చూడంగానే హాయ్ చెప్పగానే ఆ లచ్చన్న అర్థం చేసుకుని ఆగినాం, బండి ఆపినాం. ఆడ లచ్చన్న మీట్ అయినాం. పోయి డ్యామ్ దగ్గరికి వెళ్ళి వ్యూ చెక్ చేద్దాం గాయస్. బోరాన్ అంటేనే గాలి, బోరాన్ ఏడా బండి ఏడా అద్దాం. చూడండి తోమల పోతుంది. బోరాన్ హరిద్వార్ నుంచి వచ్చింది గాయస్. శిఖర్ శ్రీశైలం వచ్చేసి గాయస్. హరిద్వార్ నుంచి కేదార్నాథ్ నుంచి ఇప్పుడు మీట్ జస్ట్ అన్న వాళ్ళు. భయ్యా మీ పేరు చెప్పండి. రాహుల్ అన్న హాయ్. హాయ్ భరత్ అంట, శంషాబాద్ ఉంటారంట. ఇప్పుడే మీట్ జస్ట్ మహేశ్వరం ఉంటారంట. భయ శ్రీకాంత్ అన్న హాయ్. ఎక్కడ ఉంటావు భయ్యా? సాద్నగర్. అందరు కలిసి వచ్చిన అనమాట. నాన్న చేయడు ఏం పని చేయాలి. సో 1000 రూపాయలు ఖర్చు చేసినా సరే శ్రీశైలం రండి. ఈ ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. చూసారు కదా అవతారం, మొత్తం బుర్రా పడైపోయింది. ఇప్పుడు తడిసిపోయినాం అన్నమాట. అది వెళ్తున్నాం.
చలో ఇప్పుడు మన రైడర్ నాణ్యత చూడండి గాయస్, ఎంత మంచిగా ఉంది వాతావరణం. రాండి గాయస్, ఎన్ని రోజులు ఇంట్లో కూర్చుంటారు గాయస్. రాండి శ్రీశైలం రాండి గాయస్, చూడండి లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉంది. మొత్తం ముఖేష్ అంబానీనే గుర్తొస్తుంది ఇందులో. తర్వాత ఓపెన్ చేసి గాయస్ గేట్లు అనేది. రాండి శ్రీశైలం రాండి, ఓపెన్ చేసి ఒకటి కాదు 7 గేట్లు ఓపెన్ చేసి రండి భయ. ఎన్ని రోజులు ఇంట్లో కూర్చుంటారు చెప్పుర్రి మీరు. చలో ఇక మన బండి పరిస్థితి బాగాలేకుండా మేము ఇంత దూరం యుద్ధం చేసుకుంటా మరి వచ్చినాం. మా బండి చూడండి గాయ, మా బండి ఎడాక్టర్ చేసుకుంటే ఎడాక్టర్ అది మన స్టాండ్ పరిస్థితి వస్తుందో చూడండి ఒకసారి. మీకు వచ్చిన బాగా కింద పడగల. ఎంజాయ్ చేస్తున్నాడు మొత్తం. వర్షం పడుతుంది మొత్తం కోమా. బండిని అయితే ఇలా సెట్ చేసేస్తాం. వాణి అక్క వాళ్ళ బ్రదర్ వచ్చేసి అవి స్టాండ్ తెచ్చి ఇచ్చిండు. థ్యాంక్ యూ అన్న. బండి అయితే ఇక్కడ పార్కింగ్లో పెట్టేసి రేపు మార్నింగ్ తీసుకెళ్తాం ఇక. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మన దర్శనం అయితే కంప్లీట్ అయింది. మార్నింగ్ వచ్చేసి 7కి వెళ్తే 11 అయితే టైం అవుతుంది. యాదగిరన్న నువ్వు ఇచ్చిన ఈ పైసలు 100 రూపీస్ గల్లలేమని ఇచ్చినావు కదా, అవి దేవునికి మొక్కి వేసిన. షాప్ మంచిగా నడవాలని చెప్పేసి దేవునికి మొక్కి వేసేసిన ఇప్పుడు గల్లా. సరే ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. సో మన వినోద్ బ్రో వచ్చేసి బండిలకి టెంకాయ కొడుతుండు గాయస్. బండ్లకి దాకాగల అవి మెల్లగా అబ్బా ఇక్కడైతే మాకు వెళ్ళగాలి బాయ్. అట్లా చేసినావు కొట్టు పెట్టు. ఏమంటావు?